జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. ఈరోజు మంచి మాట. మనం నిత్యం ఏదో ఒక మంచి విషయాన్ని వింటూ ఉండాలి, చదువుతూ ఉండాలి, చదివిన దాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. ఎన్ని కష్టాలు వచ్చినా సత్యాన్ని వదులుకోకూడదు, నైతికంగా పతనం కాకూడదు. నేను నాది అన్న సంకుచిత భావనను వదిలిపెట్టాలి. చేసేవాడు చేయించేవాడు ఆ భగవంతుడే అనుకుంటే ఫలితాల మీద ఆపేక్ష ఉండదు. మేము నా అనే స్వార్థానికి కౌరవులు జీవితంలో మొదటి స్థానం ఇచ్చారు, రెండో స్థానం ప్రపంచానికి, మూడో స్థానం భగవంతుడికి ఇచ్చారు. ఫలితం ఏమైందో అందరికీ తెలిసిందే. పాండవులు తమ జీవితంలో మొదటి స్థానాన్ని భగవంతుడికి ఇచ్చారు, ద్వితీయ స్థానాన్ని నిస్వార్థ బుద్ధితో ప్రపంచానికి ఇచ్చారు. ఆ తర్వాత తమ గురించి ఆలోచించారు. అందుకే భారత యుద్ధంలో వారు విజేతలయ్యారు. ఎవరైనా జీవితంలో ప్రథమ స్థానం భగవంతుడికి ఇవ్వాలి. స్వార్థాన్ని మరిచి పరోపకారానికి పాటుపడి త్యాగాలు చేయాలి. ఆ పైన తమ గురించి ఆలోచించాలి. అప్పుడే జీవితం సంతోషభరితం అవుతుంది. ప్రతి మనిషి ప్రపంచంలో ఒకటిగా తనదైన ముద్ర వేయాలి తప్ప మందలో ఒకరిగా కలిసిపోకూడదు. విలువలతో కూడిన జీవితం గడపటం, సక్రమమైన మార్గంలో ప్రయాణించటం వల్లే మనిషి లక్ష్యాలను చేరుకోగలుగుతాడు. ఈ దేశంలో పుట్టిన సద్గురువులు ఎందరెందరో మానవ సేవను మాధవ సేవగా భావించారు. పరోపకారమే లక్ష్యంగా బతికారు. వినమ్రతతో దాన ధర్మాలు చేశారు. మనుషులు ఋషుల్లా మారారు. సంఘ సేవకు నడుం బిగించారు. సిద్ధార్థుడు బుద్ధుడయ్యాడు. మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ మహాత్ముడయ్యాడు. కాలడి నుంచి హిమాచలం వరకు కాలినడకన వెళ్ళి నిష్టగా ధర్మాన్ని ప్రబోధించిన శంకరాచార్యులు జగద్గురువయ్యారు. వారందరూ సంఘశ్రేయం కోసం తమ జీవితాలు ధారపోసి చిరస్మరణీయులయ్యారు. ఏ పనైనా కష్టపడితేనే పూర్తవుతుంది. కలలకంటూ కూర్చుంటే అణువంతైనా ముందుకు సాగదు. సింహం నోరు తెచ్చుకుని ఉన్నంత మాత్రాన వన్యమృగం దాని నోటికి అందదు కదా. అందుకే మన ఆలోచనలను బట్టే ప్రపంచం ఉంటుంది. మన దృష్టి మంచిదైనప్పుడు లోకం మంచిగానే కనిపిస్తుంది. చెడుగా చూస్తే ప్రపంచం చెడ్డగానే కనిపిస్తుంది. ఇతరులకు మేలు చేయకపోయినా కీడు తలపెట్టకుండా ఉండటం మంచిది. ప్రియంగా మాట్లాడితే శత్రువులైన క్రమంగా మిత్రులవుతారు. సమాజ శ్రేయానికి ప్రతి మనిషి కృషి చేయాలి. నైతిక విలువలు పాటించి న్యాయ మార్గంలో నడవాలి. ప్రేమను, జ్ఞాన సంపదను అందరికీ పంచాలి. అప్పుడు మనిషి అవుతాడు. అతడిలో భగవంతుడు కొలువై ఉంటాడు. అటువంటి ధన్యజీవులే దరిత్రిని సంతోషధామంగా, పుణ్యమూర్తులు నడయాడే ఆనంద నందనంగా తీర్చిదిద్దడంలో కీలక భూమికను పోషించగలుగుతారు. కనుక మనం కూడా అదే బాటలో పయనించుదామా. జై శ్రీమన్నారాయణ. శ్రీమతే రామానుజాయ నమః.